సో క్షమాపణ, దేవుడు మనందరికీ క్షమాపణ మీద టీచింగ్ ఇస్తున్నాడు. సో క్షమాపణ అది చాలా ముఖ్యం అండి. సో మనం ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు, బట్ దీని వెనకాల ఒక అత్యధికమైన దైవ శక్తి దాక్కొని ఉంది. సో క్షమించటంలో నిజమైన విముక్తి ఉంది. సో ఎవరైతే యేసయ్య స్వరూపంలోకి మారాలనుకుంటున్నారో, ఎవరైతే యేసయ్య లక్షణాలతో మారాలనుకుంటున్నారో, సో ఆయనకున్న లక్షణాలలో మొట్టమొదటి ప్రేమించేది, రెండోది క్షమాపణ. ఇవి రెండు మనందరికీ నేర్పించిపోయాడు. కాబట్టి దేవుడు మనందరినీ క్షమించేశాడు. దేవుడు మనందరినీ కూడా మన్నించేశాడు. మనం కూడా అందరి తప్పులను, అందరి పొరపాట్లను, అందరి దోషాలను క్షమించేద్దాం. సో ఎవరి మీద కోపం పెట్టుకోవద్దు, ఎవరి మీద అన్ఫర్గివ్నెస్ గా ఉండకూడదు. ఎందుకంటే క్షమించలేని తప్పు భూలోకంలో ఏది లేదు. సో దేవుడు కూడా మన అన్ని తప్పులను క్షమించాడు. ఘోర పాపిని కూడా క్షమించేశాడు. ఘోర తప్పులు, పొరపాట్లు, దూషాలను చేసిన అందరినీ కూడా క్షమించేశాడు. సో మనం కూడా అందరినీ క్షమించాలి. సో క్షమించలేని గుణం ఉందా, అయితే నువ్వు అపవాదికి చోటిస్తున్నట్టు. సో జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. నీ చుట్టూ ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా వాళ్ళను క్షమించేసాయి. నీ గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శించినా వాళ్ళను క్షమించేసాయి. కష్టమే నీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళను, నీ గురించి నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళను క్షమించడము చాలా కష్టము. కానీ తప్పదు. మన దేవుడు కొన్ని కమెంట్మెంట్స్ ఇచ్చాడు అంటే అది బ్లైండ్ గా ఫాలో కావాల్సిందే. నీకు ఇష్టమైనా ఇష్టం కాకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా మనం ఏం చేయాలి? బ్లైండ్ గా కొన్ని కమెంట్మెంట్స్ ని ఫాలో కావాల్సిందే. అందులో వన్ కమెంట్మెంట్ ఫర్గివ్నెస్. కాబట్టి మీ తండ్రి కనికరం గలవారై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండండి. లూకా సువార్త 6:36. సో కనికరం చూపించండి. మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మీద కనికరము, మీ యొక్క బంధువుల మీద, స్నేహితుల మీద, మీ యొక్క ఇరుగువాడి మీద, పొరుగువాడి మీద కనికరాన్ని చూపించండి. కానీ పగను చూపించకండి, కక్షను చూపించకండి. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుడు క్యాల్కులేట్ చేస్తాడమ్మా. ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, మనము ఎన్ని గంటలు ఉపవాస ప్రార్థన చేసినాం అన్నది ముఖ్యం కాదు. ఎన్ని గంటలు మనము ప్రార్థన చేశాము, ఎన్ని కోట్ల ఆఫరింగ్ ఇచ్చాము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఫలాలలో ఎదగడం ఒక ఎత్తు అండి. సో అవన్నీ ఒక ఎత్తు. అవి కూడా చేయాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదువుకోవాలి. సో లేకపోతే మందిరానికి వెళ్ళి కానుకలు ఇవ్వాలి, సమర్పించుకోవాలి, దైవజనులకు ఆఫరింగ్స్ ఇచ్చుకోవాలి, అండ్ ఉపవాసం చేయాలి, మిడ్ నైట్ ప్రేయర్ చేయాలి, ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసుకోవాలి. సో ఆత్మీయంగా ఎదగాలి. సో దాంతో పాటు ఈ ఫలాలు కూడా మనం అభివృద్ధి చెందాలి. సో ఈ ఫలాలు అభివృద్ధి చెందినప్పుడు నువ్వు ఒక్కసారి క్షమించే గుణం వచ్చిందా, ఆ క్షమించే గుణంతో నువ్వు ప్రార్థన చేయి, చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. నువ్వు అందరినీ ప్రేమించే హృదయంతో ప్రార్థన చేయి, చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. అంతేగాని అందరినీ ద్వేషించే హృదయంతో నువ్వు ప్రార్థన చేయకు, అది పని చేయదు ఎప్పుడు కూడా. సో అందుకే మీ తండ్రి ఎలాగైతే కనికరం గలవాడో, మీ తండ్రి ఎలాగైతే క్షమించాడో, మీరు కూడా కనికరం గలవారై అందరినీ క్షమించేయండి అంటున్నాడు. మీరు మీ తండ్రి యొక్క మీరు మనుషుల యొక్క అపరాధంలో క్షమించకపోతే నేను కూడా క్షమించను అంటున్నాడు. సో ఎందుకంటే మనం ఇస్తేనే దేవుడు మన దగ్గరికి ఇస్తాడు. సో ఇవన్నీ కూడా మనం మర్చిపోవద్దండి. మళ్ళా మనకు అపవాది కావాలనే మనం వాక్యం విన్న తర్వాత శత్రువులను లేపుతుంటా అంటాడు, మనకు విరోధంగా మాట్లాడేలాగా. అందుకే అలజడి ఉండద్దు, గుండెలో ఎప్పుడు కూడా అలజడి ఉండద్దు. నా గురించి ఎవరేం అనుకుంటున్నారో, నా గురించి ఎవరేం మాట్లాడుకుంటున్నారో ఎవరో ఒకరు గుర్తుపెట్టుకో. నువ్వెంత మంచి చేసినా, నువ్వెంత సహాయం చేసినా, నువ్వెంత మంచిగా ఉన్నా కూడా నిన్ను మంచోడని ఎవ్వరు అన్నారు. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు అన్నారు. సో చేసినోడే చెడ్డోడు అవుతుంటా అంటాడు. సో వాళ్ళ అన్నదాన్ని బట్టి నువ్వు మనసులో అలజడి పెట్టుకోకు, వాళ్ళ అన్నదాన్ని బట్టి నువ్వు మనసులో బాధపడకు. సో ఎప్పుడైనా కూడా ఆ అలజడి లేకుండా, బాధ లేకుండా ఉండాలి. ఎందుకంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారండి, అంటూనే ఉంటారు. అది వాళ్ళ యొక్క నోరు, అంతే, మనం ఏం చేయలేము. అందుకే తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మను కూడా తీర్పు తీర్చబడదు. లూకా సువార్త 6:37. సో డోంట్ జడ్జ్ ఎనీబడి. ఎవరెవరు ఏ సిచ్యువేషన్ గుండా వెళ్తున్నారో మనకు తెలియదు, ఏ సర్కమ్స్టాన్సెస్ గుండా వెళ్తున్నారో తెలియదు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఎన్ని పెయిన్స్ ఉన్నాయో మీకు తెలియదు, ఎన్ని సఫరింగ్ ఉన్నదో తెలియదు, ఎన్ని హెవీ బర్డెన్స్ ఉన్నాయో తెలియదు. దేవుడు ఎంత వైల్డర్నెస్ గుండా తీసుకెళ్తున్నాడో, ఎంత డిజర్ట్స్ గుండా తీసుకెళ్తున్నాడో, ఎంత ఫారెస్ట్ గుండా తీసుకెళ్తున్నాడో మీకు తెలియదు. సో ఐ విల్
విల్ మూవ్ అకార్డింగ్ టు మై సిచ్యువేషన్స్. అలాగే మీరు కూడా ఎవరెవరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారో తెలియదు. అలాగే నీ ఇరుగువాడు నీ పొరుగువాడు ఏ సిచ్యువేషన్ లో, ఏ సర్కమ్స్టాన్సెస్ లో, ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలియదు. కాబట్టి ఎవరిని కూడా తొందరపడి మనం తీర్పు తీర్చకూడదు, తీర్పు తీర్చకూడదు. సో అప్పుడు మనల్ని కూడా తీర్పు తీర్చబడదు. సో చూసారండి, నువ్వు తీర్పు తీర్చకు, దేవుడు నిన్ను తీర్పు తీర్చడు. సో నువ్వు ఒకరిని తీర్పు తీరుస్తే అది నీకే నష్టం జరుగుతుంది. నువ్వు ఎవరిని క్షమించకపోతే అది నీకే నష్టం జరుగుతుంది. సో చాలా మంది ఈజీగా తీర్పు తీర్చేస్తారండి. వాళ్ళ పరిస్థితి ఏంటిదో తెలియదు, వాళ్ళ క్యారెక్టర్ ని బట్టి తీర్పు తీరుస్తారు, వాళ్ళ హైట్ ని బట్టి, వాళ్ళ వెయిట్ ని బట్టి, వాళ్ళ గుణాన్ని బట్టి తీర్పు తీస్తారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక వేలు ముందరికి చూపిస్తున్నావంటే దేవుడి యొక్క వేలు మన మీదికి వస్తుంది. సో అందుకే మీ పని మీరు కాముగా చేసుకోండి. ఏమొస్తుంది చెప్పండి. నిజంగా ఎవరైనా తీర్పు తీరుస్తున్నారా లేదా? ఎందుకు అన్వాంటెడ్ గా తీర్పు తీర్చడం? ఒక మనిషి కనపడ్డాడంటే వాడిని తీర్పు తీర్చేస్తున్నారు, చాలా క్రూరంగా తీర్పు తీర్చేస్తున్నారు. వాడు మంచోడు కాదని, వాడు చెడ్డోడని, వాడు ఇలాంటోడని, అలాంటోడని. బుద్ధి వాళ్ళలో లేదు, మన లోపల ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ క్యాల్కులేషన్స్ కి వస్తాయి. రేపు రెండో రకడ సమయంలో దేవుడి ముందు జడ్జి ముందు మనం నిలబడతాము. ఇవన్నీ కూడా క్యాల్కులేషన్ లో తీసుకొస్తాడు. సో మీ పని మీరు చూసుకోండి. ఎందుకు ఒకరిని తీర్పు తీర్చడం? వాళ్ళ పరిస్థితి ఏంటిదో తెలియదు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటిదో తెలియదు, వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ ఏంటిదో తెలియదు, వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో తెలియదు, ఎన్ని అవసరాలు ఉన్నాయో తెలియదు, ఎన్ని ఇరుకుల గుండా ఇబ్బందుల గుండా పోతున్నా తెలియదు. పైన చూసి మనం తీర్పు తీర్చామనుకోండి, అది వాళ్ళకు ప్రాబ్లం కాదు, మనకే ప్రాబ్లము. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. సో అందుకే నువ్వు క్షమించేస్తే దేవుడు నిన్ను క్షమించేస్తాడు, నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించడు. నువ్వు తీర్పు తీరుస్తే దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. నువ్వు ఒకరి మీద నేరం మోపితే అప్పుడు నీ మీద నేరం మోపుతారు. ఇప్పుడు చాలా మంది నేరం మోపుతుంటా అంటారు. ఎందుకు నేరం మోపుతుంటారు? క్షమించే గుణం లేక, ప్రేమించే గుణం లేక. కొంతమంది నేను కళ్ళ ముందు లిటరల్ గా చూసానండి. వాళ్ళు ఏ తప్పు చేయకుండా, ఏ పొరపాటు చేయకుండా, ఏ పాపము చేయకుండా వాళ్ళ మీద కోపం పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, పగ పెట్టుకొని వాళ్ళ మీద లేనిపోని నేరాలు మోపడం చూశాను, లేనిపోని నిందలు వేయడం చూశాను. సో అదన్నీ కూడా దేవుడు లెక్కలోకి తీసుకొస్తాడు. సో నువ్వు నేరం ఎందుకు మోపుతావు? వాడి మీద ద్వేషం ఉంటేనే కదా, వాడి మీద పగ ఉంటేనే కదా. నువ్వు పగతో ద్వేషంతో రగ్గులుకొని వాళ్ళ మీద నేరం మోపితే ఆ నేరము నీ మీదికే వస్తుంది. అందుకే నువ్వు ఇతరుల పట్ల ఏదైతే చేస్తావో దేవుడు నీకు అదే పనిష్మెంట్ ఇస్తాడు. అందుకే డోంట్ జడ్జ్ ఎనీబడి. చాలా మందికి ఇది ఒక రోగం అయిపోయిందండి. చాలా మందికి, అందరికీ 100% ఇది ఒక రోగం అయిపోయింది. తెలియదు. ఇప్పుడు నేను ఏ పరిస్థితిలో రక్షించబడ్డానో ఎవరికి తెలియదు. సో నన్ను రక్షించబడిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా అన్నారు. సో ఎందుకు వాళ్ళకి అనాల్సిన అవసరం ఏమున్నది? ఎందుకు నా పరిస్థితి ఏంటిదో నాకే తెలుసు, నేను ఏ పరిస్థితిలో రక్షించబడ్డానో నాకే తెలుసు. సో అలా ఒకరు తీర్పు తీర్చడం జరిగింది. దానివల్ల నాకు కాదు, వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. ఏ విషయంలో అయినా, రక్షించబడినా కాదు, ఏ విషయంలో అయినా కూడా. ఒకరు ఉద్యోగం చేసినా తీర్పే, చేయకపోయినా తీర్పే, మాట్లాడినా తీర్పే, మాట్లాడకపోయినా తీర్పే, నవ్వినా తీర్పే, నవ్వకపోయినా తీర్పే, రమ్మన్నా తీర్పే, రమ్మనకపోయినా తీర్పే, తినమన్నా తీర్పే, తినమనకపోయినా తీర్పే. అన్ని విషయాలలో తీర్పు. అంటే మైండ్ చూడండి, హ్యూమన్ బ్రెయిన్ ఎప్పుడు నెగిటివ్కి వెళ్ళిపోతున్నాడు. సో ఎంత ద్వేషాలు పెరుగుతున్నాయి చూడండి, లోకంలో ఎంత ఘోరాలు పెరుగుతున్నాయి. అసలు ఈ లోకంలో మనం ఎలా జీవించాలనేది చాలా కష్టంగా ఉంది. అంత ఘోరంగా ఉన్నది బయట పరిస్థితి. ఇంటి సొంత కుటుంబ వాళ్ళని నమ్మలేని పరిస్థితి, రక్త సంబంధులని నమ్మలేని పరిస్థితి. ఎందుకు ఇదంతా? క్షమాపణ లేకపోవడం, ఫర్గివ్నెస్ లేకపోవడం, లవ్ లేకపోవడం, ప్రేమ, క్షమాపణ లేనంత వరకు ఈ సృష్టి అంతా కూడా అల్లా చెదరులు అయిపోతుంది. ఎక్కడ కూడా అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, ఘోరాలు, నేరాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, నరహత్యలు, ఇవన్నీ కూడా ప్రేమ, క్షమాపణ లేకపోవడం వల్లనే పెరుగుతుంది. సో సో క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. చూసారా? ఏదైనా నువ్వు చేయకు, నీ నుంచి రియాక్షన్ పాజిటివ్ గా ఉండేలాగా చూసుకో. అందుకే నేను చాలా ఒక మనిషికి మనము మంచి చేయకపోయినా పర్లేదమ్మా, చెడు మాత్రం చేయకూడదు.
ఒక మనిషికి మనము మంచి చేయకపోయినా పర్లేదు, ఆ మంచి గురించి మంచి మాట్లాడకపోయినా పర్లేదు. ఎంతమంది మాట్లాడతారండి, అబ్బా 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 అబ్బా! ఒక మనిషి లేడంటే వాడి వెనకాల ఎన్ని రకాలుగా మాట్లాడతారంటే, సో ఇవన్నీ కూడా క్యాల్కులేషన్ లో మళ్ళీ వాళ్ళు ఏమన్నా నీతిమంతులా? కాదు. వాళ్ళు ఏమైనా పరిశుద్ధులా? కాదు. వాళ్ళు ఏమైనా కరెక్ట్ గా ఉన్న వాళ్ళ? కాదు. కానీ ఇంకొకరి గురించి అన్యాయంగా అక్రమంగా మాట్లాడుతా అంటారు. కానీ వాళ్ళ పరిస్థితే బాగుండదు. నిజంగా వాళ్ళ పిల్లలే సరిగా చదువుకోరు. వాళ్ళ కుటుంబంలోనే ఆ గొడవలు కొట్లాటలు ఉంటాయి. ఇంకెవరినో తీర్పు తీర్చడానికి వెళ్తుంటా అంటారు. దిస్ క్యారెక్టర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్ క్యారెక్టర్. ఎవరిని తీర్పు తీర్చొద్దు. ఎవరి పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు. ఎవరు ఏ సమస్యల గుండా, ఏ శ్రమల గుండా, ఏ పోరాటాల గుండా వెళ్తున్నారో తెలియదు. సో చాలా మంది నిజంగా చెప్పాలంటే మనిషికి బుద్ధి జ్ఞానము తగ్గిపోతుంది. బుద్ధి ఉండట్లేదు, జ్ఞానం ఉండట్లేదు. ఒకప్పుడు తెలివిగా మాట్లాడే వాళ్ళు, కానీ ఇప్పుడు తెలివి లేకుండా ఈవెన్ ఎవ్వరు ఆల్ ద ఏజెస్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు ది పీపుల్. ఈ మనుషులందరికీ ఏమైందో తెలియదు, కానీ ఎక్కడ కూడా మానవత్వం లేదు, ఎక్కడ కూడా మంచితనం లేదు, ఎక్కడ కూడా క్షమాపణ లేదు, ఎక్కడ కూడా ప్రేమ లేదు, ఎక్కడ కూడా సహనం లేదు, ఎక్కడ కూడా ఓపిక లేదు, ఎక్కడ కూడా నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మం అనే పదాలు లేనే లేవు. అంతగా చెడిపోయాడు మనిషి. ఇక అయిపోయిందండి, మళ్ళీ నోవాహ్ కాలం అండి. వీఆర్ లివింగ్ ఇన్ ద నోవాహ్ కాలం. ఒక భర్తను భార్య చంపడం ఏందండి, ఒక భార్యను భర్త చంపడం ఏందండి, ఒక తల్లి పిల్లలకు విషం పెట్టి చంపడం ఏందండి, ఒక పిల్లలు తల్లిదండ్రులను చంపడం ఏందండి. ఏంటి ఈ లోకము, ఎందుకు ఇది జరుగుతుంది అంటే ప్రేమ, క్షమాపణ. అందుకే యేసయ్య భూలోకానికి ఈ రెండింటిని తీసుకొచ్చాడు. ప్రేమ, క్షమాపణ, కనికరము, దయ, శాంతము. ఇవన్నీ వర్డ్స్ అసలు లేనే లేవు, మరుగైపోయాయి. ఎక్కడ చూడు అక్రమ సంపాదన, అక్రమ సంబంధాలు, నరహత్యలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, ఇవే వినపడుతున్నాయి, కానీ ఎక్కడ కూడా ప్రేమ వినపడట్లేదు. సో అంతగా చెడిపోయింది లోకము. అందుకే తీర్పు తీర్చకు, నీకు తీర్పు రాదు. నేరము మోపకు, అప్పుడు నీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. దేవుడు ఏం చేశాడంటే ఫస్ట్ నువ్వు ఏదైతే చేస్తావో, నీ నుంచి యాక్షన్ ఎలాగైతే ఉంటుందో అదే నీకు రియాక్షన్ లాగా పెట్టేశాడు. చూసారా, నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు రియాక్షన్. నువ్వు ఎంతగా క్షమించేస్తే అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. సో అంతే, నువ్వు ఏదైతే ఎంతగా ఇస్తావో అదే నీకు నువ్వు కనికరాన్ని చూపిస్తావా, కనికరమే నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ఇస్తున్నావా, అదే నీకు రిటర్న్ వస్తుంది. నువ్వు ప్రేమిస్తున్నావా, అదే నీకు ప్రేమ నీ దగ్గరికి వస్తుంది. కొంతమంది ఉంటారు అందరిని ద్వేషిస్తారు. నువ్వు అందరినీ ద్వేషించినప్పుడు నీకు ఎవరు ప్రేమిస్తారు, నిన్ను ఎవరు ఇష్టపడతారు? నువ్వు అందరినీ కూడా సహించవు. కొంతమంది ఉన్నారు, నా లైఫ్ లో కూడా నేను చాలా మందిని చూశాను, ఎవరిని ఓర్వరమ్మా, ఎవరిని ఓర్వరు. అందరి గురించి చెడుగా మాట్లాడడమే, అందరినీ ద్వేషించడమే, అందరి మీద పగలు పట్టడమే. సో అలాంటి వాడికి మంచి ఎలా జరుగుతుంది? అలాంటి వాడి చుట్టుకి స్నేహితులు ఎవరు ఉంటారు? అలాంటి వాడికి బంధువులు ఎవరు ఉంటారు? అలాంటి వాళ్ళకు ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు కదా. సో అలా ఉండకూడదు, క్షమించేసాలి. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. సో ఇక్కడ మనకు తప్పు మన లోపలనే ఉంది, గుర్తుపెట్టుకో. చాలా మంది కూడా చేసే తప్పు, నా భర్త మంచోడు కాదు, నా భార్య మంచిది కాదు, నా పిల్లలు మంచోళ్ళు కాదు, నా అన్నదమ్ములు మంచోళ్ళు కాదు, నా అక్క చెల్లెళ్ళు మంచోళ్ళు కాదు, నా తల్లిదండ్రులు, నా భార్య పిల్లలు, నా అత్తగారోళ్ళు ఎవరు మంచోళ్ళు కాదని చెప్తారు. అసలు మంచోడివి కాదు, నీ లోపలనే ఉంది లోపం. అందుకే నీకు పాప క్షమాపణ ఎప్పుడు దొరుకుతుంది అంటే నువ్వు అందరినీ బ్లేమ్ చేసినప్పుడు పాప క్షమాపణ దొరకదు. అందుకే బ్లేమ్ యువర్ సెల్ఫ్. ఎవరే కూడా నేను మారాలని కోరుకోండి. అందరూ కూడా వాడు మారాలి, వీడు మారాలి, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, లేకపోతే వాళ్ళ మీద కంప్లైంట్, వీళ్ళ మీద కంప్లైంట్, వాళ్ళ మీద కంప్లైంట్, వీళ్ళ మీద కంప్లైంట్. కంప్లైంట్ యువర్ సెల్ఫ్, నీ మీద నువ్వు కంప్లైంట్ చేసుకో. నువ్వు మారాలని కోరుకో. నేను మారాలి ప్రభు అని అడుగు చాలు. రేపు మరణించిన తర్వాత ఎవడు మనతోటి రాడు, నీ ఆత్మనే పరలోకానికి వెళ్తుంది. సో నువ్వు వచ్చావు ఒంటరిగానే వెళ్తావు. నువ్వు వచ్చినప్పటి నుంచి వెళ్ళినప్పటి నుంచి నీ జీవితం నువ్వు ఎలా గడిపావు, భూలోకం మీద నువ్వు ఎలా గడిపావు అన్నదే ఇంపార్టెంట్. చాలా మందిలో ఒక 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 మిస్టేక్ ఉంటుంది. ఏంటిదంటే అందరినీ కరెక్ట్ చేయాలని చూసుకుంటారు, కానీ వాడు కరెక్ట్ గా ఉండడు. చాలా మంది కూడా వాడు మంచోడు కాదు, వాడు చెడ్డోడు, వాడు కరెక్ట్ గా లేడు, వీడు కరెక్ట్ లేడు, కానీ అందరినీ కూడా
వాళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు కరెక్ట్ కాదు అని ఇతరులను జడ్జ్ చేస్తారు, ఇతరులను కరెక్ట్ చేయాలని చూస్తారు. ఇతరులు నీతిగా ఉండాలని కోరుకుంటాడు కానీ వాడు నీతిగా ఉండడు. ఇతడు మంచిగా ఉండాలని కోరుకుంటాడు కానీ వాడు మంచిగా ఉండడు. ఇతరు కరెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు కానీ వాళ్ళు కరెక్ట్ గా ఉంటారు. సో చాలా మందిలో ఈ బుద్ధి ఉంటది. సో ఇవన్నిటి నుంచి డెలివరెన్స్ రావాలి. సో అందుకే ఫస్ట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకో, వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేసుకోకు. ఒకరిని అన్యాయంగానే ముందు నేను ఏ పార్టీ కరెక్ట్ గా ఉన్నాను, ఒకరిని విమర్శించే ముందు నేనే పార్టీ కరెక్ట్ గా ఉన్నాను, ఒకరిని దూషించే ముందు నేనే పార్టీ కరెక్ట్ గా ఉన్నాను. అందుకే ఎవరిని తీర్పు తీర్చొద్దు. నీ భర్తను అంటున్నావా, ఒక భార్యగా నేను ఏ పార్టీ కరెక్ట్ గా ఉన్నాను. నీ భార్యను అంటున్నావా, ఒక భర్తగా నేను ఏ పార్టీ కరెక్ట్ గా ఉన్నాను. నీ తల్లిదండ్రులను అంటున్నావా, నీ కుమారుడుగా ఒక కుమార్తెగా ఏ పార్టీ కరెక్ట్, నీ కుమారుణ్ణి అంటున్నావా, నీ కుమార్తెను అంటున్నావా, నీ కోడల్ని అంటున్నావా, ఒక అత్తగారిగా నువ్వు ఏ పార్టీ కరెక్ట్ గా ఉన్నావు, ఒక తల్లిలాగా నువ్వు ఏ పార్టీ కరెక్ట్ గా ఉన్నావు, లేకపోతే నీ యొక్క ఇరువాన్ని పొరుగు అని అంటున్నావు, నువ్వే పార్టీ కరెక్ట్ గా ఉన్నావు. సో ఈ క్వశ్చన్ వేసుకోండి ఎప్పుడు కూడా. ఎందుకంటే దిస్ ఈస్ ద లివింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది ఇలాగా బ్రతకాలి మనము. అందుకే ఉట్టి పుణ్యానికి నోరేసుకొని ఎవరిని విమర్శించబోకండి, ఎవరిని ద్వేషించబోకండి. ఇప్పుడు నేనున్నాను, ఏదో నాకు కుటుంబాన్ని గడుపుతున్నాను, నాకు సమయము చూసుకొని ఈ సేవ చేసుకుంటున్నాను, లేకపోతే ఏవేవో ఉన్నాయి. సో అలా నా పరిస్థితులకు తగ్గట్టుగా నేను మూవ్ అవుతాను, నా పరిస్థితులకు తగ్గట్టుగా నేను మూవ్ అవుతుంటా అంటాను, నేను ప్రవర్తిస్తుంటా అంటాను. అలా నన్ను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. మిమ్మల్ని నేను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ మనల్ని ఎవరైనా జడ్జ్ చేస్తే అది వాళ్ళ తప్పు. నువ్వెవరిని జడ్జ్ చేయకపోతే నువ్వు ఒప్పు, నువ్వెవరిని జడ్జ్ చేయకు. సో దేవుడే చూసుకుంటాడు. సో అర్థమవుతుందా? నువ్వు ఏ కొలతతో ఇతరుల పట్ల ప్రవర్తిస్తావో అదే కొలతతో. నువ్వు 10% ద్వేషిస్తున్నావా, అదే 10% నీ మీదికి వస్తుంది. నువ్వు 100% క్షమాపణ ఇచ్చావా, నీకు కూడా 100% క్షమాపణ వస్తుంది. సో దిస్ ఈస్ అ క్యారెక్టర్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అందుకే దేవుడు మన క్యారెక్టర్ చేంజ్ చేస్తున్నాడు. సో క్రిస్టియానిటీలో చాలా నేను నేర్చుకున్నది క్యారెక్టర్. ఇది ఇంపార్టెంట్ క్యారెక్టర్. క్షమించడం, ప్రేమించడం, కనికరం చూపించడం, ఎవరిని తీర్పు తీర్చక ఉండడం, మౌనంగా ఉండడం, అన్ని వేళలా ఇవ్వడము. సో ఇవ్వడము, ఇవన్నీ కూడా నేర్చుకున్నాను దేవుని నమ్ముకున్న కొత్తలో, దేవుని నమ్ముకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. మరి ఆయన వారితో ఉపమానం చెప్పాను, గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా, వారిద్దరు గుంటలో పడుతురు కదా. లూకా సువార్త 6:39. నీ లోపలనే 100 లోపాలు ఉన్నాయి, నువ్వు ఇతరులను ఎందుకు లోపాలు చూపిస్తున్నావు? నీ కుటుంబంలోనే నీ పిల్లలు సరిగా సెట్ కాలేదు, నీ కుటుంబంలోనే ఎన్నో గొడవలు, కొట్లాటలు, అల్లర్లు ఉన్నాయి, ఇతరులను ఎందుకు చూపించబోతున్నావు? నీ దగ్గరనే గుడ్డితనం ఉంది, ఇంకోటికి ఏదో దారి చూపుతారు. కొంతమంది సలహాలు ఇస్తారండి, వాళ్ళకే సరిగా ఉండదు, వాళ్ళు ఇతరులకు సలహాలు ఇస్తారు. సో వాళ్ళే సరిగా ఉండదు వాళ్ళ జీవితము, ఇంకోరి జీవితం బాగాలేదని తెప్పి పొడతారు. సో ఫస్ట్ చూసుకో. ఫస్ట్ మీరు చూసుకోండి, తర్వాత ఇతరులను చూస్తారు. సో నీకు వీలైతే సహాయం చేయి, అంతేగాని దూషించకు. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఒక మనిషి గురించి మంచి మాట్లాడకపోయినా పర్లేదు, దేవుడు ఏమనుకోడు, చెడు మాట్లాడకు. ఒక మనిషికి నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చేయకు. ఒక మనిషికి నువ్వు దారి చూపకపోయినా పర్లేదు, కానీ తప్పుడు దారిలో నడిపించకు. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపగలడా? ఎందుకు ఆ పరాయి వాళ్ళ పిల్లల్ని అనడం? చాలా మంది అంటారండి, చాలా మంది ఇంకొకరి పిల్లల్ని అంటారు. ఎందుకు నీ కడుపులో పుట్టిన పిల్లలు లేరా? వాళ్ళు ఏం కరెక్ట్ ఉన్నారా? సో నీ కుటుంబ సభ్యులు ఏమైనా కరెక్ట్ ఉన్నారా? నువ్వేమైనా కరెక్ట్ గా ఉన్నావా? సో లేరు కదా. మనమే కరెక్ట్ గా లేము, మన పిల్లలే కరెక్ట్ గా లేరు, మన కుటుంబ సభ్యులే కరెక్ట్ లేరు. నువ్వు కరెక్ట్ గా లేక అందరినీ టక్క అని తీర్పు తీరుస్తే ఎలా? సో అందుకే యు నీడ్ టు లెర్న్ సచ్ థింగ్స్. సో చాలా మంది వాళ్ళ తప్పులు వాళ్ళను తెలుసుకోలేరు. చాలా మంది వాళ్ళ తప్పులు తెలుసుకున్నా కూడా కప్పి పెడతా అంటారు. అదే ఇతరుల తప్పులనైతే విప్పి పెడుతుంటా అంటారు. సో నీ తప్పులైతే కప్పి పెట్టుకుంటావు, ఇతరుల తప్పులైతే విప్పి పెడుతుంటావు. వాట్ ఈస్ దిస్ నేచర్, వాట్ ఈస్ దిస్ క్యారెక్టర్? సో ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు. అందుకే నీకే చాలా సమస్యలు ఉన్నాయి, నీ లోపలనే చాలా లోపాలు ఉన్నాయి. నువ్వు ఇంకొకరికి సలహాలు, అందుకే ఐ విల్ నెవర్ గివ్ సజెషన్ టు ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. ఈ వరల్డ్ లో నేను ఎవరికి సజెషన్ అయ్యాను. ఇప్పుడు మీకు కూడా నేను సజెషన్ ఇవ్వట్లేదు. ఓ వాక్యం ఇది చూపిస్తున్నాను, మీ ఇష్టం ఉంటే ఫాలో కండి. ఇది దేవుడు వాక్యం చెప్పాడు, ఫాలో అయితే మనకే మంచిది అని చెప్తున్నాను. సో
కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులు ప్రియులైనట్లు తగినట్లుగా. సో కొలస్సీలకు రాసిన 3వ అధ్యాయం 12వ వచనం, మనందరం కూడా దేవుడి చేత ఏర్పరచబడ్డారా. సో ఇవంతా అపరిశుద్ధతకు కారణం. నీ లోపల కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం ఉందా? కామము, క్రోధం ఉందా? నీ లోపల అపవిత్రత ఉన్నట్టు, నువ్వు పరిశుద్ధంగా లేనట్టు, నువ్వు అపవాదితో కాంటాక్ట్ లో ఉన్నట్టు, అపవాదికి చోటిచ్చినట్టు. సో వి నీడ్ టు గెట్ డెలివరెన్సీ. అందుకే దేవుడి చేత మనందరినీ దేవుడు పిలుచుకున్నాడండి. ఈ లోకం నుంచి వేరుపరిచాడు. మనకున్న ఈ ఉన్నత పిలుపుని మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, మిస్యూజ్ చేయొద్దు. పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా, సో ప్రియులైన వాళ్ళకి తగినట్ల మీరు జాలి గల మనస్సుని, దయాలత్వమును, చూసారా, జాలి గల మనస్సు, మనసు నిండా జాలే ఉండాలి, కనికరమే ఉండాలి. దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. చూసారా, వినయము, హంబుల్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గర్వం ఉండకూడదు, అసూయ ఉండకూడదు. సో సాత్వికంగా మనం డీల్ చేయాలి. కానీ ఇలా ఉంటే మనుషులు తొక్కేస్తారు. నిజంగా చెప్తున్నా, ఇలా జాలి గల మనసున్నాం అనుకోండి, ఎడ్డోడు అంటారు. సో దయాలత్వంతో ఉన్నారనుకోండి, వీరికి ఏమీ రాదు అంటారు. ఈ లోకము ఎవరిని పొగుడుతుంది తెలుసా? అన్యాయం చేసి, అక్రమం చేసి, మోసాలు చేసి, కన్నింగ్ ఫెలో లాగా ఉండి, ఇతరులకు వెనకాల ఒకలాగా మాట్లాడి, ముందులో ఒకలాగా మాట్లాడే వాళ్ళను, టైంకి తిమ్మిని బమ్మిని చేసేవాళ్ళు, బమ్మిని తిమ్మిని చేసేవాళ్ళు, అబద్ధాన్ని నిజంగా మార్చేవాళ్ళు, టైంకి నోటి మాటలను మార్చేవాళ్ళు, టైంకి అన్యాయం చేసి కూడా న్యాయం కోసం గట్టి గట్టిగా మాట్లాడే వాళ్ళను టాలెంటెడ్ ఫెలోస్ అంటున్నారు, ఇంటెలిజెంట్ ఫెలోస్ అంటున్నారు, వాళ్ళు గ్రేట్ అంటున్నారు. నిజంగా ఒకరు అన్యాయం, అక్రమం, మోసం చేసి ఒక 100 కోట్లు సంపాదించాడు అనుకో, వాడిని గ్రేట్ అంటున్నారు, టాలెంట్ అంటున్నారు. కానీ దేవుడి దృష్టికి వాడు అతి నీచుడండి, అతి దరిద్రుడండి, దేవుడి దృష్టికి పరమ దరిద్రుడండి. ఎవరైతే ఈ జాలి గల మనస్సుండి, దయాలత్వం ఉండి నెలకు 10,000 సంపాదించుకున్నా కూడా దేవుడి దృష్టికి వాడే విలువైన వాడు, వాడే ఆణిముత్యం గలవాడు. అందుకే మీరు జాలి గల మనస్సుని, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. సో దీర్ఘశాంతం దండుకో. ఇలాంటి వాళ్ళు దేవుడి దృష్టికి ప్రియులు అవుతారు, దేవుడి దృష్టికి పరిశుద్ధులు అవుతారు. సో ఈ మాటలకు నిజంగా ఈ రోజులో అయితే లేనే లేదు, ప్లేస్ లేదు. ఇలాంటి వాళ్ళను తొక్కి వేస్తుంటా అంటారు, ఇలాంటి వాళ్ళను నలిపి వేస్తుంటా అంటారు, ఇలాంటి వాళ్ళను ఏమంటున్నారంటే ఎడ్డి వాళ్ళు అంటున్నారు. మంచితనం ఎప్పుడైనా చాతగానితనం కింద తీసుకొస్తుందండి. మనం ఎంత మంచిగా ఉన్నానుకో, ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగంలో నా గురించి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడినా కూడా నేను మౌనంగా ఉంటాను, తెలిసినా కూడా మౌనంగా ఉంటాను. మళ్ళీ వాళ్ళను తిరిగి అనను, మళ్ళీ వాళ్ళ గురించి మళ్ళీ ఎక్కడ కూడా నెగిటివ్ అనను. సో ఈ గుణం వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వీడికి ఎన్నన్నా కూడా చాతగాని తనం అనుకుంటారు. కానీ వాళ్ళకు తెలియదు నేను దేవుడి ట్రైనింగ్ లో ఉన్నానని, దేవుడి యొక్క అండర్ కవర్ లో ఉన్నానని వాళ్ళకు తెలియదు. సో కాబట్టి అది వాళ్ళకే ఏదో ఒక రోజు ప్రాబ్లం వస్తుంది. అందుకే ఉట్టి పుణ్యానికి తెలియదు, ఎవరి లోపల ఏ శక్తి ఉందో తెలియదు, ఎవరెవరు ఏ నడిపింపులో ఉన్నారో తెలియదు, ఎవరెవరి నీ దేవుడు ఏ పరీక్షల గుండా తీసుకెళ్తున్నాడో తెలియదు, ఏ శ్రమల గుండా తీసుకెళ్తాడో తెలియదు. మనము వాళ్ళను చూసి ఎగతాళి చేయదు ఎప్పుడు కూడా. సో ఇలా జాలిగల మనసు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. అందుకే ఆస్క్ గాడ్ వేర్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ రాంగ్, కరెక్ట్ మీ, టీచ్ మీ, గైడ్ మీ. అయ్యా నీకు నచ్చినట్టుగా నేను రియాక్ట్ కావాలి, నీకు నచ్చినట్టుగా నేను ఫాలో కావాలి. ఐ వాంట్ టు ఫాలో యూ జీసస్ క్రైస్ట్ అని ప్రార్థించాలి. సో ఎందుకంటే నువ్వెన్ని ఉపవాస ప్రార్థన చేసినా మళ్ళా ఈ ఫలాలు లేకపోతే ఆ ప్రార్థనలన్నీ కూడా వ్యర్థమవుతాయి. సో ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడికొకని ఎడల ఒకనికొకడు సహించచ్చు, ఒకనికొకడు క్షమించుడి, ప్రభును మిమ్మును క్షమించులాగన మీరుని క్షమించుడి. కొలస్సీలకు రాసిన 3వ అధ్యాయం 13వ వచనంలో నీకెవరైనా హాని చేశారు, అవునండి నాకు చాలా మంది హాని చేశారు, చాలా మంది చాలా రకాలుగా హాని చేశారు, బట్ దేవుడు ఒకటే అన్నాడు, క్షమించేసి అన్నాడు. నాకు అర్థమైంది. సో ఇది ఒక దేవుడి నడిపింపులో ఒక విధానం అని అర్థమైంది, దేవుడి యొక్క ఆశీర్వాదంలో ఇది ఒక ప్రాసెస్ అని అర్థమైంది, బ్లెస్సింగ్ లో ఇది ఒక ప్రాసెస్. సో బ్లెస్సింగ్స్ వచ్చే ముందు మనకు శ్రమలు వస్తాయి, బ్లెస్సింగ్స్ వచ్చే ముందు పోరాటాలు వస్తాయి, బ్లెస్సింగ్స్ వచ్చే ముందు అవమానాలు వస్తాయి, ఎదురు దెబ్బలు వస్తాయి, నమ్మక ద్రోహాలు వస్తాయి. బ్లెస్సింగ్స్ వచ్చే ముందు ఇవన్నీ ప్రాసెస్ గుండా దేవుడు తీసుకెళ్తాడు. సో దిస్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుడి యొక్క నడిపింపు పెయిన్ఫుల్ గా ఉంటది, తర్వాత ఫ్రూట్ఫుల్ గా ఉంటదని అర్థమైంది. యోసేపుకి అలాగే జరిగింది, దావీదుకి అలాగే జరిగింది, యేసు ప్రభు వారికి అలాగే జరిగింది.
సో ఇలా ప్రవక్తలందరినీ చూసుకుంటే కూడా బైబిల్ అలాగే జరిగింది. సో అందుకే నీ నుంచి రియాక్షన్ పాజిటివ్ గా ఉన్నది. సంబడి, అందుకే చెప్తున్నా కదా, ఇఫ్ సంబడి మేకింగ్ యూ నెగిటివ్, సో డోంట్ నెగిటివ్ దెమ్. సో ఎవరైతే సంబడి హర్ట్ యూ, డోంట్ హర్ట్ దెమ్ బ్యాక్. సంబడి క్రిటిసైజ్ యూ, డోంట్ క్రిటిసైజ్ బ్యాక్. సంబడి ఇన్సల్ట్ యూ, డోంట్ ఇన్సల్ట్ దెమ్ బ్యాక్. నిన్నెవరైనా ఇన్సల్ట్ చేశారా, మళ్ళీ ఇన్సల్ట్ చేయకు. నిన్నెవరైనా విమర్శించారా, మళ్ళీ విమర్శించకు. నిన్నెవరైనా హర్ట్ చేశారా నోటి మాటలతో, మళ్ళీ నువ్వు హర్ట్ చేయకు. టేక్ దట్ సఫరింగ్. దేవుడు అదే చెప్పాడు నాకు, నువ్వు ఆ సఫరింగ్ తీసుకోవాలి. దెన్ ఓన్లీ ఐ విల్ క్వాలిఫై యూ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. సో చూసారా, మీకంటే ఇంకా నేను రెండింతలుగా సహనంతో ఉండాలి, మీకంటే నేను రెండింతలుగా ఓపికతో ఉండాలి, మీకంటే నేను రెండింతలుగా మంచితనంతో ఉండాలి, క్షమించే గుణం ఉండాలి, మీకంటే ఇంకెక్కువ క్షమించే గుణం నాకు ఉండాలి. దెన్ ఓన్లీ గాడ్ విల్ అప్రూవ్ మీ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ ఆల్ ఐఎమ్ ట్రైనింగ్ పీరియడ్. నేను ఇప్పుడంతా ఆయన ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నాను. ఈ ట్రైనింగ్ పీరియడ్ లో నన్ను ఫలాల విషయంలో పరీక్షిస్తున్నాడు, దీర్ఘశాంతం విషయంలో పరీక్షిస్తున్నాడు, క్షమాపణ విషయంలో పరీక్షిస్తున్నాడు, ప్రేమ విషయంలో పరీక్షిస్తున్నాడు. ఎలా పరీక్షిస్తున్నాడు? నా చుట్టూ అంతా కూడా దెర్ ఇస్ నో పాజిటివ్ ఎట్ ఆల్, నెగిటివ్ ఓన్లీ. ఆ చుట్టూ నెగిటివ్ పెట్టి, నెగిటివ్ మనుషులను పెట్టి, నన్ను మధ్యలో పెట్టేసి, దేవుడు నా సరౌండింగ్స్ అంతా డార్క్ చేసేసి, నా సరౌండింగ్స్ అంతా నెగిటివ్ చేసేసి నా ఆత్మీయతను పరీక్షిస్తున్నాడు. సో అంత టఫ్ సిచ్యువేషన్ లో దేవుడు నన్ను నిలబెట్టాడు. సో ఒంటరి సిచ్యువేషన్ లో నిలబెట్టి చుట్టూ అంతా కూడా ఆపోజిట్ లేపుతున్నాడు. సో ఇదంతా కూడా ప్రాసెస్ ఆఫ్ ది ట్రైనింగ్. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ కి ఇలాగే ప్రాసెస్ ఉంటది, ఒక బిలీవర్స్ కి ప్రాసెస్ ఇలాగే ఉంటది. సో దేవుడు పరీక్షిస్తున్నాడు, క్షమిస్తున్నాడా లేదా, ఇంకా ఎవరినైనా ద్వేషిస్తున్నాడా. సో దెన్ ఐ గాట్ డెలివరెన్స్ ఫ్రమ్ ఫర్గివ్నెస్. అన్ఫర్గివ్నెస్ నుంచి డెలివరెన్స్ పొందుకున్నాను. సో ఇప్పుడు నేను ఫర్గివ్నెస్ హార్ట్ లోకి వచ్చాను. సో గాడ్ అప్రూవ్ మీ ఫర్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ కి నన్ను తీసుకెళ్ళాడు. అందుకే తనకు హాని చేసినని ఒకరినొకడు ఎడల ఒకరినొకడు సహించుకొని ఒకడికొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించలాగున మీరును క్షమించండి. క్షమించేద్దాం. మా అంటే ఇంకా 10 సంవత్సరాలు బ్రతుకుతామా, 20 సంవత్సరాలు బ్రతుకుతామా, 30 సంవత్సరాలు బ్రతుకుతామా? క్షమించేద్దాం, అందరినీ క్షమించేద్దాం. ప్రభువు మనల్ని క్షమించేశాడు కదా. ఉన్నన్ని రోజులు ఉంటాము, పోయే రోజు వచ్చినప్పుడు అందరం పోవాల్సిందే. ఈ ఉన్నన్ని రోజులు ఈ కోపాలు, ఈ ద్వేషాలు, ఈ పగలు ఎందుకు? అలానే నిన్ను ద్వేషించే వాళ్ళకు మాత్రం దూరంగా ఉండు, కానీ వాళ్ళని తిరిగి ద్వేషించకు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నిన్ను ద్వేషించే వాళ్ళకు, నిన్ను విమర్శించే వాళ్ళను, నిన్ను నిన్ను క్రిటిసైజ్ చేసే వాళ్ళ దగ్గర ఉన్నావు అనుకో, వాళ్ళు నీకు ఫిజికల్ గా డ్యామేజ్ చేస్తారు. ఇంకా ఏమైనా నువ్వు అనకున్నా అంటారు, నువ్వు మాట్లాడకున్నా మాట్లాడమంటారు, నువ్వు కొట్టకున్నా కొట్టారని అంటారు. అందుకే నిన్ను ద్వేషించే వాళ్ళకు నువ్వు దూరంగా ఉండి వాళ్ళను మాత్రం ద్వేషించకు. అందుకే ప్రభువుతో గడపండి చాలు. ఇవన్నీ గుణాలు రావాలంటే ప్రభుతో. నేను డే అండ్ నైట్ గడిపేది ఏ మనిషితో నేను గడిపేది కాదు. కోవిడ్ వచ్చినప్పుడు డోర్ వేసుకొని 20 రోజులు 30 రోజులు రూమ్ లో ఎలాగైతే లాక్డౌన్ లో ఉండేవాళ్ళమో, ఇసోలేషన్ లో ఉండేవాళ్ళమో, అలాగే దేవుడు నన్ను ఒక 3-4 సంవత్సరాలు అలాగే లాక్డౌన్ లో పెట్టేశాడు, ఇసోలేషన్ లో పెట్టేసి ఆయనతో గడిపేలాగా చేశాడు. అందుకే అన్నిటికీ సొల్యూషన్ స్పెండ్ టైం విత్ గాడ్ ఓన్లీ. వీటన్నిటి నుంచి మనకు డెలివరెన్స్ రావాలా, స్పెండ్ టైం గాడ్ ఓన్లీ. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక దొంగతో 10 రోజులు తిరిగామనుకోండి, మనకు కూడా దొంగ బుద్ధి వచ్చేస్తుంది. ఒక మూర్ఖుడితో 4 రోజులు తిరిగామనుకోండి, 5 రోజు మనకు కూడా మూర్ఖత్వం వస్తుంది. ఒక చెడ్డవాడితో మనం తిరిగామనుకో, ఒక నెగిటివ్ మైండ్ సెట్ తో మనం తిరిగామనుకో, మనకు కూడా అదే నెగిటివ్ మైండ్ సెట్ వస్తుంది. సో బలం కూడా అలాగే మారిపోతాం. అదే నువ్వు దేవుడితో గడిపావనుకో, నువ్వు దేవుళ్లాగా మారిపోతావు, ఆయనలాగా ప్రేమిస్తావు, ఆయన లోపల క్షమిస్తావు, ఆయనలాగా మన్నిస్తావు, ఆయనలాగా నువ్వు నడుస్తావు, ఆయనలాగా ఉంటావు. అందుకే దేవుడితో ఎంతగా గడిపితే అంతగా నీ లోపల ఆయన లక్షణాలు వస్తుంటా ఉంటాయి, నీ లోపల అంతగా క్షమించే గుణం వస్తుంటది. అందుకే స్పెండ్ టైం మోర్ విత్ గాడ్. దేవుడితో ఎక్కువసేపు గడపండి. మనుషులతో ఎక్కువసేపు గడపామనుకోండి, నో బడీ ఈస్ పర్ఫెక్ట్ అమ్మా. నేను ఎక్కడ కూడా ఎవరు పర్ఫెక్ట్ లేరు. అందరి లోపల లోపాలే, అందరి లోపల బలహీనతలే, అందరి లోపల పాపాలే, అందరి లోపల దోషాలే. అలాంటి వాళ్ళతో నువ్వు టైం స్పెండ్ చేస్తే నువ్వు చెడిపోతావు. ఒక చెడ్డవాడితో తిరిగితే నువ్వు చెడిపోతావు. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, వాళ్ళ చెడు స్నేహితులను కలవనిస్తామండి. ఒక త్రాగుతో కలవనిస్తే వాడు త్రాగుబోతాడు. ఇప్పుడు ఒక వ్యక్తికి మంచోడు, సిగరెట్ స్మోకింగ్ లేదు, ఒక సిగరెట్ స్మోకింగ్ తో తిరిగాడు అనుకో, వాడి అలవాటు తప్పకుండా వీడికి వచ్చేస్తుంది.
ఒక ఆల్కహాల్ తినేవాడితోటి తాగేవాడితో తిరిగావనుకో, వీడికి తప్పకుండా వస్తది. ఒక డ్రగ్స్ తీసుకునే వాడితోటి మన పిల్లలు తిరిగారనుకో, వీడు కూడా డ్రగ్స్ తీసుకుంటాడు. సో అలాగే ఉంటది. సో నువ్వు ఒక చెడ్డవాడితో తిరిగినంత వరకు నువ్వు మంచిగా ఉండలేవు. సో అందుకే స్పెండ్ టైం విత్ గాడ్. దేవుడి దగ్గర పరిశుద్ధత ఉంది, నీకు ఆ పరిశుద్ధతనిస్తాడు. దేవుడి దగ్గర మంచితనం, మానవత్వము, దయాగుణం ఉంది. నువ్వు ఆయనతో గడిపినప్పుడు నువ్వు కూడా ఆయన లాగా ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, ట్రాన్స్ఫార్మ్ కావచ్చు, చేంజ్ కావచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వాట్ నేను ఎక్కువ దేవుడితో సమయాన్ని గడుపుతానమ్మా. ఐ విల్ నాట్ స్పెండ్ టైం విత్ ఎనీబడి. ఒక డైలీ ఒక 6-7 గంటలు నేను దేవుడితో గడిపితే, మనిషితోటి ఒక అర్ధ గంట కూడా నేను గడపను. అర్ధ గంట, గంట. ఎందుకంటే ఐ విల్ గెట్ పీస్ వెన్ ఐ స్పెండ్ టైమ్ విత్ గాడ్. ఐ విల్ గెట్ ప్రజెన్స్, ఐ విల్ గెట్ డేర్, కరేజ్ వెన్ ఐ స్పెండ్ టైమ్ విత్ గాడ్. నాకు దేవుడితో గడిపినప్పుడు చాలా ధైర్యాన్ని ఇస్తుంది, చాలా నమ్మకాన్ని ఇస్తుంది, చాలా ఓదార్పునిస్తుంది. నాకు చాలా ఏంటిదంటే ఇక ఒక ప్రజెన్స్ ఉంటది. సో అదేం నేను మనుషులతో గడిపినప్పుడు ఉండదు. ఎందుకంటే దట్ ఈస్ ద చూజన్ పీపుల్ యొక్క మెంటాలిటీ అలాగే ఉంటది. చూజన్ పీపుల్ యొక్క మెంటాలిటీ, దే వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ గాడ్ ఓన్లీ. దే డోంట్ వాంట్ స్పెండ్ టైమ్ విత్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్, ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. అది చూజన్ పీపుల్ యొక్క మెంటాలిటీ. సో యూఆర్ ఆల్సో చూజన్ బై గాడ్. మీరు కూడా దేవుడి చేత చూజన్ అయ్యారు. కాబట్టి స్పెండ్ టైమ్ విత్ గాడ్, స్పెండ్ టైమ్ విత్ గాడ్, స్పెండ్ టైమ్ విత్ గాడ్. ప్రేయర్ చేసుకోండి, ఎక్కువసేపు ప్రేయర్ చేసుకోండి. ఇవన్నిటికంటే ఇవన్నీ వేస్ట్ అమ్మా, ఇవన్నీ వేస్ట్. ఈ తిట్టారు, ఫోన్ చేసి వాని మీద వీని మీద చెప్పడం, వీని మీద వాని మీద చెప్పడం, ఇవన్నీ కూడా చెప్పాలంటే డస్ట్బిన్ తో సమానం. ఇవన్నీ నాకైతే అస్సలు ఇష్టం ఉండదు అమ్మా. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి అంటే అస్సలు ఇష్టం ఉండదు, దూరం ఉంటాను ఇలాంటి వాటికి. అలా దూరం ఉన్న కష్టమే, వీడు ఎవరిలో కలవాడు అని అదొక నిందలు. సో ఏమన్నా నిందలు వేసుకోండి, మనం ప్రభువుకి నచ్చినట్టుగా ఉండాలి, ప్రభువుకు మెచ్చినట్టుగా ఉండాలి. సో ఐ హేట్ సచ్ క్యాండిడేట్స్ అండి. ఒకరి గురించి ఒకరు కంప్లైంట్ చేసుకోవడం, ఒకరి గురించి ఒకరు తీర్పు తీర్చుకోవడం, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పడం, ఒకరి మీద ఒకరు నెగిటివ్ గా చెప్పడం, నేనే కరెక్ట్ అందరూ తప్పు అని చెప్పడం, 10 మందిలో పెట్టి బదనాం చేయడం. సో ఇదంతా కరెక్ట్ కాదు. ఎందుకంటే నీ లోపల చాలా లోపాలు ఉన్నాయి, అవి చూసుకో. ఎందుకంటే నువ్వు ఒకరిని క్షమించు, ఇప్పుడు ప్రభువు మిమ్మల్ని క్షమించేస్తాడు. సో అర్థమవుతుందండి. ఈ మర్మం తెలియక అందరూ నేను కరెక్ట్, నేను రైట్, నేను కరెక్ట్, నేను రైట్ అనుకుంటారు. అందుకే ఎవరి వీపు వాళ్ళకు కనపడదు, ఎవరి వీపు వాళ్ళకు అందదు. అందుకే ఎవరిని అనబోకండి, ఎవరిని ఉండకండి, క్షమించేసేద్దాం అందరినీ కూడా. సో వీటన్నిటిని పరిపూర్ణత అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. సో మనకు క్రీస్తు నేర్పింది ప్రేమ, క్షమాపణ. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అండి. క్రైస్తవ పాఠంలో ప్రేమ అనేది చాలా ముఖ్యము. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ప్రేమ లేకపోవడం వల్లనే. సో ఒక మనిషి ఇంకో మనిషిని ఎందుకు మోసం చేస్తున్నాడు? ప్రేమించకపోవడం వల్ల. భార్య భర్తను ఎందుకు చంపుతుంది? ప్రేమించకపోవడం వల్ల. అదే భర్తను ప్రేమించి ఉంటే భార్య చంపేదా? చంపేది కాదు. ఇంకొకరిని ప్రేమిస్తుంది కాబట్టి ఇతన్ని చంపేస్తుంది. అంటే ఒకరి ప్రేమ ఇంకొకరికి విషం కాకూడదు. సో అర్థమవుతుందా? పిల్లల్ని మన ఒక తల్లి పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని విషం పెట్టి చంపేసింది పెరుగన్నంలో. ఎందుకు? ప్రేమ లేకపోవడం వల్ల. సో ప్రేమ చల్లారిపోదు. అదే ప్రేమ ఉంటే చంపేస్తారా అండి? ప్రేమ ఉంటే మోసం చేస్తారా? ఇప్పుడు మనమే ఒక మనిషి మీద ప్రేమ ఉన్నది అనుకోండి, ఆ ప్రేమ ఉన్న మనిషి మీద మనం మోసం చేస్తామా? మనం అన్యాయం చేస్తామా? వాళ్ళను చంపుతామా? వాళ్ళను కొడతామా? తిడతామా? తిట్టాం కదా. వాళ్ళకి అన్యాయం, అక్రమం చేస్తామా? చేయం కదా. వాళ్ళ గురించి నెగిటివ్ గా చెప్తామా? చెప్పాం కదా. ఇప్పుడు మీ పిల్లలే ఉన్నారు, మీ పిల్లల మీద మీరు ఎవరికైనా నెగిటివ్ గా చెప్పారా? చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ మీద మీకు ప్రేమ ఉంది. అలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు, వాళ్ళ సొంత పిల్లల మీద కూడా నెగిటివ్ గా చెప్పిన తల్లిదండ్రులు కూడా నేను చూసాను, నా కల్లారా చూశాను. సో వాళ్ళ లోపల ప్రేమ లేదు, ప్రేమ లేదు. అర్థమవుతుందా? సో ఏదైనా పిల్లలు తప్పు చేస్తే కడుపులో పెట్టుకొని చూడాల్సిన తల్లే అందరికి 10 మందికి బదనాం చేస్తే ఇక ఆ తల్లిని ఏ తల్లి అంటారు? సో అలా ఉంటున్నారమ్మా ఈ లోకంలో. ఇలాంటి ఫోన్ కాల్స్ కూడా నాకు చాలా వస్తున్నాయి. సో నీకు పిల్లల మీద నీకు ప్రేమ ఉంది, సో అందుకే నీ పిల్లల గురించి నెగిటివ్ గా చెప్పట్లేదు. మరి ఎందుకు ఇంకొకరు పిల్లల మీద నువ్వు చెప్తున్నావు? ఎందుకంటే వాళ్ళ పిల్లల మీద కూడా నీకు ప్రేమ కలగాలి. అందుకే నీ ప్రేమ నీ కుటుంబానికి ఎక్స్టెండ్, ఒక లిమిట్ కాకూడదు. నీ ప్రేమను ఇతరుల కుటుంబాలకు కూడా ఎక్స్టెండ్ కావాలి. ఇప్పుడు నేను నా పిల్లల గురించి ఎక్కడ ఎవరి గురించి మాట్లాడినామా, అలాగే ఇంకొకరి పిల్లల గురించి కూడా నేను మాట్లాడాను. నాకు అది ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను నా పిల్లల్ని కన్నట్టుగానే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కన్నారు. నా పిల్లల్లో కూడా ఏదో ఒక లోపాలు ఉన్నాయి. సో వాళ్ళలో కూడా ఏదో ఒక బలహీనతలు ఉన్నాయి. నేను ఒకరి తప్పులు ఎందుకు వెతకడం? ఫస్ట్ నాది నేను చూసుకుంటాను. సో ఇలా ఇలా నేను అనుకుంటాను అంతే.
సో అందుకే ఎవరి పిల్లల్ని ఏమనబోను, ఎవరిని ఏమనబోను. సో ఎందుకంటే మనకు కూడా ఉన్నారు కదా అని అనుకొని ఉంటాను. సో దాన్ని కూడా ఏమంటారు జనరల్, వీడు సెల్ఫిష్ అంటారు. దానికి కూడా ఒక పేరు పెట్టారు, సెల్ఫిష్ అని. సో ఐఎమ్ నాట్ సెల్ఫిష్. జస్ట్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. నేను ఎవరి పిల్లల్ని విమర్శించాను. అందుకే నేను ఒకటే గుర్తు చేశాను, ఒకరి భార్యను అనే ముందు నా భార్య ఏ పాటి కరెక్ట్ ఉంది, ఒకరి పిల్లల్ని అనే ముందు నా పిల్లలు ఏ పాటి కరెక్ట్ గా ఉన్నారు, ఒకరిని ఒకరి వ్యక్తిని అనే ముందు ఒక వ్యక్తిగా నేనే పాటి కరెక్ట్ గా ఉన్నాను, ఒక వ్యక్తిత్వాన్ని అనే ముందు ఒక వ్యక్తిత్వంగా నాలో ఎంత కరెక్ట్ గా ఉంది అనుకో, ఒక మతాన్ని అనే ముందు నా మతం ఏ పాటి కరెక్ట్ గా ఉంది, ఒకరి కులాన్ని అనే ముందు నా కులం ఏ పాటి కరెక్ట్ గా ఉంది, ఒకరిని అనే ముందు నేనే పాటి కరెక్ట్ గా ఉన్నానని ఐ విల్ చెక్ దిస్ విత్ మై హార్ట్. నేను ఇదే అనుకుంటాను. ఇలా నేను ఇలా ఉన్నాను, ఇలాగే అందరూ ఉండాలనేది రూల్ లేదు, ఉండరు కూడా. సో అలాని వాళ్ళు అలా ఉండాలని నేను కోరుకోను కూడా. ఎందుకంటే ఐ డిజైన్ వన్ లైఫ్ ఫర్ మీ. నేను ఒక డిజైన్ చేసుకున్నాను, అదే క్రీస్తు డిజైన్. అంతే, గాడ్ ఈజ్ మై డిజైన్, గాడ్ ఈజ్ మై డిజైనర్ ఫర్ మై లైఫ్. ఒక సర్కిల్ ఉంటది కదా, గాడ్ అనే సర్కిల్ గీసుకొని అదే సర్కిల్లో ఉన్నాను. క్రీస్తు అనుగ్రహించిన సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకై మీరు ఒక్క శరీరంగా పిలువబడితిరి. చూసారా అండి, దేవుడు మనందరికీ సమాధానం ఇచ్చాడు, ప్రేమనిచ్చాడు, క్షమాపణ ఇచ్చేసాడు. నువ్వు క్షమించకపోతే నీ లోపల ప్రేమ గుణము అనేది రాదు. నువ్వు క్షమించకపోతే నీకు సమాధానము నీ హృదయంలో ఉండదు. అంతే కదండి. ఇప్పుడు నేను ఒక మనిషి మీద ద్వేషం పెట్టుకున్నాను అనుకో, వాడి మీద కోపము, వాడి మీద పగ, వాడిని నాశనం చేయాలి, వాడిని అన్యాయం చేయాలి, అక్రమం చేయాలని మనసంతా కూడా ఏమవుతుంది, కలవర పడుతుంటది. అలాంటి హృదయంలో సమాధానం ఉంటుందా? ఉండదు. అందుకే నీ మనసులో అలజడి ఉండకూడదు. ఎవరు ఎన్ని మాటలన్నా అలజడి ఉండకూడదు. ఎన్ని ద్వేషించినా, ఎన్ని విమర్శించినా నీ మనసులో అలజడి ఉండకూడదు. నువ్వు చేసే ఉద్యోగంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి, అలజడి ఉండకూడదు. నీ కుటుంబ సభ్యులలో ఎన్నో ఆటంకాలు వస్తాయి, అలజడి ఉండకూడదు. నీ మనసులో ఆ సమాధానం ఉండాలి. అందుకే మనందరము ఏక శరీరంగా పిలువబడుతుంది, మీరు కృతజ్ఞతలై ఉండుడి. సో మనందరం ఒకటే అండి. వీఆర్ నాట్ ఏ డివైడెడ్ ఇన్సైట్ ఆఫ్ గాడ్ అండి. వీఆర్ నాట్ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. దేవుడి దృష్టిలో మీరు మేము అందరం కూడా ఒక్కరమే. దేవుడు మనందరినీ క్షమించేశాడు, నువ్వు కూడా అందరినీ క్షమించేసేయాలి. దేవుడు అందరినీ కనికరం చూపించాడు, మనం కూడా కనికరాన్ని చూపించాలి. సో వీ నీడ్ టు లర్న్ సచ్ థింగ్, వీ నీడ్ టు గ్రో ఇన్ దిస్ గ్రోత్ అండి. ఈ డైరెక్షన్ లో మనం ఎదగాలి, ఈ డైరెక్షన్ లో మనం ఎదగాలి. సో అందుకే వీ నీడ్ టు గెట్ డెలివరెన్సీ ఫ్రమ్ ఆల్ దోస్ స్టఫ్. ప్రేర్ చేసుకుందాం. విల్ కంటిన్యూ టుమారో. నాజరేయుడైన అయ్యా, ఎంత గొప్ప మంచి విలువైన పాఠాలు మా స్కూల్లో చెప్పలేరు, మా కాలేజీలో చెప్పలేరు, మా తల్లిదండ్రులు మాకు చెప్పలేరు, మా బంధువులు, మా పొరుగువారు, మా యొక్క ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఎవరు కూడా చెప్పలేని గొప్ప మాటలు మా అందరికీ బయలుపరుస్తున్నందుకు మీకే మహిమ కలుగును కాక. ఆమేన్, ఆమేన్.